హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ అజీజ్. ఇక దిల్ రాజు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందా? దిల్ రాజు అట్టహాసంగా చేసిన ప్లాన్ వెడిసి కొట్టింది. దీంతో హ్యాపీగా లేని టాలీవుడ్ పెద్దలు అసలు ఏం జరిగింది? సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులంతా సీఎంను కలవటానికి వెళ్ళారు. దీని వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. అదేమిటంటే దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్తో గేమ్ చేంజర్ అనే ఒక సినిమాను శంకర్ దర్శకత్వంలో నిర్మించారు. దానికి సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ అమెరికాలో చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేయటం, అదేవిధంగా టికెట్ల పెంపును కూడా అనుమతి ఇవ్వకపోవటం అనే అంశం మరి టాలీవుడ్ పెద్దలను నిర్ఘాంతపోయే విధంగా చేసింది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కూడా రాబోతుంది. సంక్రాంతి సినిమాలుగా ఇవి బయటకు వస్తున్నాయి, విడుదల కాబోతున్నాయి. మరి ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఇబ్బందులకు గురి చేసింది. అయితే దీంతో అది కాకుండా అల్లు అర్జున్ వ్యవహారం కూడా ఒకటి నడుస్తుంది. ఇవన్నీ కలగలుపుకొని అల్లు అరవింద్ మరి ఈ ఎఫ్డిసి చైర్మన్ అయిన దిల్ రాజుతో ఒక వ్యూహాత్మకంగా సీఎంను కలిసేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా తమ కోరికలైన బెనిఫిట్ షో, అదేవిధంగా టికెట్ల పెంపు, ఇక్కడ అల్లు అరవింద్ పెద్ద ప్లానే వేశారు. తన కుమారుడిని రక్షించే విషయం అది ఎలాగుంది, అదేవిధంగా మరి ఈ టికెట్ల పెంపు, ఈ బెనిఫిట్ షోల విషయమై మన ముఖ్యమంత్రితో మాట్లాడి సాధించుకోవాలనే ఆలోచన చేశారు అల్లు అరవింద్. కథంతా నడిపించింది మాత్రం దిల్ రాజు, డైరెక్షన్ మాత్రం అల్లు అరవింద్. చివరికి ఏమైంది? ఈ షో అట్టర్ ఫ్లాప్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ బెనిఫిట్ షోల విషయంలోనూ, ఆ తర్వాత టికెట్ల పెంపుదల విషయంలో కూడా చాలా ఖరాఖండిగా చెప్పారు, చాలా కఠినంగా చెప్పారు. వీటిని అనుమతించబోమని, అదేవిధంగా బౌన్సర్ల విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి ఏమైంది? ఇప్పుడు దిల్ రాజు వేసిన ప్లాన్ మరి తిరగబడింది, బోల్తాబడింది. మరి గేమ్ చేంజర్, ఆ తర్వాత డాకు మహారాజ్ సినిమాల విషయంలో మరి ఏం చేస్తారు? తెలంగాణలో మాత్రం బెనిఫిట్ షోలు ఉండవు, అదేవిధంగా టికెట్ల పెంపుదల కూడా ఉండవు. కానీ ఏపీలో అది అలాంటిది ఏమీ లేదు. అక్కడ టికెట్లని పెంచుకోవచ్చు, అదేవిధంగా బెనిఫిట్ షోలు కూడా వేసుకోవచ్చు. మరి తెలంగాణలో మరి ఏదైతే జరిగిందో రేవంత్ రెడ్డి మరి ససేమర్య కాదని చెప్పటంతో టాలీవుడ్ పెద్దలు నిరాశకు లోనయ్యారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో హ్యాపీగా లేరని వినిపిస్తుంది. దిల్ రాజు కూడా మరి టాలీవుడ్ పెద్దలను మరి సంధాయిస్తూ త్వరలో మళ్ళీ సీఎంని కలుస్తాను, మరి ఆయనతో మాట్లాడి ఈ రెండు ఏదైతే బెనిఫిట్ షో, ఆ తర్వాత టికెట్ల పెంపు ధర విషయంలో